ఆదివాసీ గురించి ఆయన అద్భుతమైన కామెంట్ చేసేవాడు. ఆదివాసీ అక్కడున్నా ఇక్కడున్నా, అంటే అడవిలో ఉన్నా అడవి బయట ఉన్నా ఒకే తీరుగా ఉంటాడు అని చెప్పేవాడు. గిరిజనేతరునికి గిరిజనునికి ఉన్న వైరుధ్యం కూడా ఆయన చెప్పేటోడు. గిరిజనుడు తునికాకు తెంపాలన్నా కూడా చెట్టు నాది, అడవి నాది, దీన్ని నేను కాపాడుకోవాలని రెల్లుతాడు. అదే గిరిజనేతరుడికి అడవి పట్ల ఒక స్పష్టమైన అభిప్రాయం ఉండదు కాబట్టి కొమ్మ కొట్టి దింపి తెంపుతాడని చెప్పేవాడు. అందుకే ఆయన వరంగల్ ఖమ్మం ఉద్యమానికి సంబంధించి చాలా సీరియస్ గా స్టడీ చేసిన తర్వాతనే ఈ విప్లవోద్యమానికి సంబంధించి అనేక విషయాలు చేశారు. అందుకే ప్రతి నూతనత్వం శంకరన్న మీదే వచ్చింది. నేను శంకరన్న కంటే పోలుస్తున్నానని కాదు, కానీ అంతకంటే గొప్ప నాయకులను కూడా నేను చూశాను. నేను చూసిన నాయకుల్లో కామ్రేడ్ రామచంద్రం ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేసాడు. జీవన్ నేను ప్రత్యక్షంగా ఆయన తోటి ఒక 20 రోజుల పైచలకు కలిసి ఉండే సందర్భం వచ్చింది కోల్కతాలో. ఆయన చూస్తే ఇంత పిచ్చోడు అనుకుంటాం, అట్లాంటి ఆయన దగ్గర ఉన్న గొప్ప జ్ఞానము, మార్క్సిస్టు ఫిలాసఫీ, ఆయన అనుభవాలు చూస్తే నేను అంతకుముందు చాలా మంది నాయకులను గొప్ప గొప్పలు అనుకునే వాళ్ళని కీర్తించబడేవారు, కానీ వాళ్ళందరికంటే కూడా కామ్రేడ్ రామచంద్ర చాలా అద్భుతంగా ఉండేవాడు. అంటే విప్లవోద్యమంలో చాలా మంది నాయకులు ఉంటారు, కానీ కామ్రేడ్ శంకరన్న వేసినటువంటి ముద్ర అనేది మామూలు ముద్ర కాదు. ఎందుకనంటే ఆయన ఆదివాసీలలో ఆదివాసీగా బతికేవాడు. మీరు ఈ ఫుల్ ఫోటో, ఇది దళ సభ్యునిగా ఉన్న ఫోటో అయితే ఆయన మైదాన ప్రాంతంలో ఆయన ఉన్న విషయం చూడండి. అంటే మీకు సింపుల్, నేను ఆయన తోటి వరంగల్ అంటే హైదరాబాదు సిటీలో దాదాపు ఒక 200 సార్లు నాకు ఆయనకు కలిసి ఉంటాను. నేను 200 పైకి చిల్లర సార్. కానీ ఏ ఒక్కసారి కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, ఈయన వచ్చేటప్పుడు నేను దొరకబట్టాలి అని నాకు ఆయన హోటల్ అడ్రస్ ఏదైనా అడ్రస్ చెప్తే నేను మరీ కూర్చుంటే ఈయన వచ్చేటప్పుడు దొరకబట్టాలంటే నేను ఒక్కసారి కూడా ఆయన దొరకబట్టలేదు. ఒకసారి ఆయన వచ్చి నన్నే రవి అనిపించింది. అంటే టెక్నికల్ గా కూడా అంత జాగ్రత్తగా ఉండేవాడు. అడవిని నేను అందులో ఒక వాక్యం పెట్టిన, అడవికి ఆధునికత నేర్పాడు. చాలా మంది తెలుసు ధరనాయకులు ఉన్నవారికి. మన దగ్గర ఒక సబ్మిషన్ గన్ను ఏదో సాయుధ పోరాట